తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మరణించినటువంటి వారి తరఫున సంతాపాన్ని తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ టీసీకే మూర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మహానాడు సందర్భంగా గౌరవ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు మంత్రివర్గ సహచరులు, తెలంగాణ ఆంధ్ర ప్రతినిధులందరికీ, ఈ మహానాడుకు వేదికకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరిమణులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కోసం అనేక కష్ట నష్టాలు పడి ఎన్టీ రామారావు గారి నాయకత్వాన, చంద్రబాబు గారి నాయకత్వాన అమరులైనటువంటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరణించినటువంటి కార్యకర్తలందరూ కూడా మా సంతాపాన్ని మహానాడు వేదికగా తెలియజేస్తున్నాం. నమస్కారం. తెలుగుదేశం పార్టీలో పనిచేసి అశువులు బాసినటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి ఈ మహానాడు సభావేదిక ద్వారా సంతాపాన్ని తెలియజేస్తూ 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించవలసిందిగా కోరుతున్నాం. సభా కార్యక్రమంలో తరువాత ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారిని ప్రసంగించాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వక్తలు ప్రతిపాదించినట్టుగా పహల్గాం మృతులకు వారితో పాటు దేశాన్ని రక్షిస్తూ ప్రాణాలు కోల్పోయినటువంటి వీర సైనికులకు కూడా ఈ సభావేదిక ద్వారా 2 నిమిషాల పాటు మౌనాన్ని పాటించవలసిందిగా సవినయంగా కోరుతున్నాం.